పవన్ కళ్యాణ్ తెలంగాణ వాళ్ళ మీద విషయం కక్కుతూనే ఉన్నాడు. ఆయన సంస్కారం ఏందో ఆయనకే తెలుసు. ఆయన ప్రొఫెసర్ నాగేశ్వర్ మీద విషయం కక్కుతున్నాడు. ఆయన ఉన్నదన్నట్టు చెప్తే కేవలం విశ్లేషణ మాత్రమే చేస్తే నువ్వు తెలంగాణుడివి ఆంధ్రోళ గురించి ఎందుకు మాట్లాడుతున్నావు అన్నాడు. ఆంధ్రోళ గురించి తెలంగాణ మాట్లాడొద్దట, కానీ ఆయన ఇక్కడికి వచ్చి పోటీ చేస్తాడట. తర్వాత గద్దర్ గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ ఉన్నాం, అందరం మేమే ఉన్నాం, ఎక్కడున్నారు మీరు అడుగుతున్నాడు. నువ్వెక్కడున్నావు? దొంగనే వచ్చి పోలీస్ కమిషనర్ బెదిరించినట. ఉల్టా చోర్ కొత్తాలకు డాంటా అట్లనే ఉంది. ఎవరున్నారు? మా సిఎల్ యాదగిరి, ఆయన కొడుకు కూడా రెగ్యులర్గా ఆయన వాళ్ళే నడిపేటోళ్ళు, బండి నడిపేటోళ్ళు వాళ్ళే, చుట్టూ తిప్పేటోళ్ళు వాళ్ళే. ఆయన ఒకటే ఏంటంటే నేను కలిసి ఇంకొక కలిసి ఎన్నో పైసలు 200 ఉన్నాయా పెట్రోల్ వేయించు. పవన్ కళ్యాణ్ అడిగితే కూడా అంతే, ఎందున్నాయి పైసలు జేబులో చేయబెట్టి అడుగుతుండే. ఏం లేవా మరి నన్ను ఇవ్వమంటావా అంటుండే. చిన్నపిల్లలు కనిపిస్తే ఆయనే మన దగ్గర ఉన్న పైసలు 200 జేబు తీసుకొని పిల్లగాళ్ళు కనిపిస్తే చాక్లెట్లు బిస్కెట్లు 50 ఉంచుకోరా 100 ఉంచుకోరా అని ఇచ్చేది, తిరిగి ఇచ్చేది ఆయన. అట్లా పోయేది.